హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పీఎఫ్ అకౌంట్ ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ అకౌంట్లోని డబ్బులపై ప్రతి ఏటా వార్షిక వడ్డీతో పాటు పెన్షన్ పథకం ద్వారా 60 ఏళ్ల రిటైర్మెంట్ పీరియడ్ తర్వాత నెల పెన్షన్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం మినిమం పెన్షన్ పరిమితి 1000 రూపాయలుగా ఉండగా దీనిని 5000 రూపాయలకు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో దీనిని పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం మరొక సదుపాయం కూడా కల్పిస్తోంది. అదే 7 లక్షల వరకు జీవిత బీమా. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ జీవిత బీమా ప్రయోజనం పొందేందుకు పీఎఫ్ ఖాతాదారుడు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయగానే స్వచ్ఛందంగా ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు ఫారం నింపాల్సిన అవసరం లేదు. మీకు చెల్లించాల్సిన ప్రీమియం మీ కంపెనీ లేదా యజమాని చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల మీరు సర్వీస్ కాలంలో ఉన్నప్పుడు ఏమైనా జరిగితే కుటుంబానికి 7 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. బీమా సొమ్మును ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఉద్యోగి జీతంపై బీమా ఎంత ఇవ్వాలనేది ఆధారపడి ఉంటుంది. గత 12 నెలల ఉద్యోగి బేసిక్ శాలరీ డిఆర్ఎస్ అలవెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. బీమా కవర్ మొత్తం సగటు జీతం కంటే 35 రెట్లు ఎక్కువగా అందిస్తారు. ఈ మొత్తానికి 1.75 లక్షల రూపాయల బోనస్ జోడిస్తారు. ప్రస్తుతం గరిష్ట వేతన పరిమితి 15,000 రూపాయలుగా ఉంది. 15,000 రూపాయలను 35తో గుణిస్తే 5.25 లక్షల రూపాయలు వస్తాయి. 1.75 లక్షల రూపాయలు బోనస్ను జోడిస్తే మొత్తం 7 లక్షల రూపాయల వరకు చేరుతుందన్నమాట. పీఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఉద్యోగం చేసే సమయంలో మరణిస్తే నామినీ లేదా చట్టపరమైన వారసుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈడీఎల్ఐ ఫారం 5IFని పూర్తి చేసి ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయంలో సమర్పించాలి. ఇక డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పుట్టిన తేదీ రుజువు వంటి పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అధికారులు పరిశీలించి డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు. నామినీకి ఈ డబ్బుపై మొదట హక్కు ఉంటుంది. నామినీ లేకపోతే జీవిత భాగస్వామికి పొందవచ్చు. 25 సంవత్సరాల వరకు వయసు ఉన్న కుమారులు లేదా పెళ్లి కాని కుమార్తెలు కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.